వర్క్ అవ్వగానే త్వరగా వచ్చేయమ్మా. బాయ్ ఝాన్సీ, హ్యాపీ జర్నీ, టేక్ కేర్. బాయ్ అమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నేరుగా వెళ్ళిపోతున్నావు? ఆడపిల్లకి అంత స్పీడ్ ఉండకూడదు. ఆడపిల్లలు ఇదిగో ఇలా వినయంగా వెయిట్ చేయాలి. వెళ్ళి కూర్చో. కూర్చోమని చెప్పానుగా, వెళ్ళి కూర్చో. వస్తున్నాను సార్. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. నిన్న లెగ్ పీస్ బాగా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒక నిమిషం. ఓకే ఓకే, పట్రా. ఎస్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఝాన్సీ ఐపీఎస్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నమస్తే మేడం. సారీ మేడం, ప్లీజ్ మేడం, రండి మేడం, కూర్చోండి. ఆ నీలకంఠ ఫైల్ తీసుకురండి. ఏంటి మేడం, నీలకంఠ ఫైలా? అదే ఫైల్. ఓకే తీసుకోండి మేడం. ఎఫ్ఐఆర్ రాసింది ఎవరు? నేనే మేడం. మీరు ఎన్నేళ్ళుగా సర్వీస్లో ఉన్నారు? 15 yearsగా మేడం. ఇది మొత్తం ఖాళీగా ఉంది. మేడం, అది ఆ నీలకంఠం గురించి జనం ఏదైనా చెప్తేనే కదా మేడం నోట్ చేయడానికి. ఆ నీలకంఠం ఏ చెప్తే అదే రాసుకోవాలి మేడం. అతని ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఇక్కడ జనానికి లేదు మేడం. చివరికి ఆఫీసర్లు కూడా మేడం. లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, కానీ ఈ సిటీలో ఆ నీలకంఠం చేతిలో ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒకటి ట్రాన్స్ఫర్ అవుతారు, లేదా మర్డర్ అవుతారు, లేదా మిస్ అవుతారు. వాడు పొలిటికలీ చాలా పవర్ఫుల్ మేడం. ఇక రౌడీయిజంలో రాక్షసుడు మేడం. రౌడీలకు, రాజకీయ నాయకులకు సలాం చేయడానికి తలెత్తడం మాత్రమే చేస్తూ అలా జీవితాంతం తలదించుకుని బతకడం మంచిది కాదు. మనం పోలీసులు తల ఎత్తుకుని బతకాలి. శాంతి భద్రతల్ని కాపాడమే మన ధ్యేయం కావాలి. సార్, ముందు మేడం కి మేడం సిబిఐ ఆఫీసర్. నీ పేరేంటమ్మా? శ్వేత మేడం. ఏమైంది? మేడం, నేను విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను మేడం. పెళ్లి చేసుకుంటానని అబద్ధ ప్రమాణాలు చేసి నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను మేడం. ఈ కేసుని వెంటనే క్లియర్ చేయండి. ఎస్ మేడం. ఏయ్, ఎస్ మేడం. పోలీస్ స్టేషన్, పోలీసులు అంటే న్యాయం జరుగుతుందని జనం ఒక నమ్మకంతో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళ కష్టం తెలుసుకుని న్యాయం చేయడానికి బదులు వాళ్ళని ఎగతాళి చేస్తున్నావేంటి? సిగ్గులేదా నీకు? మరోసారి ఇది రిపీట్ అయిందంటే ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తాను. సారీ మేడం. బీ కేర్ఫుల్. మేడం, స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఓకే మేడం, ఇతను రాహుల్ రిపోర్టింగ్ మేడం. శంకర్ రిపోర్టింగ్ మేడం. ఒక ప్రశ్న. ఇలాంటి క్రిటికల్ కేసుని ఒక లేడీ ఆఫీసర్ కి అప్పగించారు. గవర్నమెంట్ దీన్ని రాజకీయం చేయాలని చూస్తోందా? మేడం, ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు ఏమైనా తెలిసిందా? త్వరలోనే మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. మీ అందరి కోఆపరేషన్ మాకిప్పుడు కావాలి. థ్యాంక్ యూ. మేడం, మీకు సపరేట్ గెస్ట్ హౌస్, ఆఫీసు అరేంజ్ చేశారు మేడం. సార్ ఫోన్ చేసి చెప్పారు. ఓకే. నమస్తే మేడం. హూ ఆర్ యూ? నా పేరు వెంకటేష్, శ్రీనివాసమూర్తి గారి మేనేజర్ మేడం. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంది ఎవరు? మా డ్రైవర్ మేడం, రామయ్య. ఒక్క నిమిషం మేడం, పిలుస్తాను. రామయ్య. నమస్తే మేడం, నా నమస్తే. పేరు రామయ్య, శ్రీనివాసమూర్తి గారి కార్ డ్రైవర్ని. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఎయిర్పోర్ట్ నుండి అయ్యగారిని, సౌందర్య మేడంని పికప్ చేసుకున్న తర్వాత ఐశ్వర్య మేడం చనిపోతే చూడటానికి వెళ్ళాం మేడం. అంత్యక్రియలు ముగిశాక నీలకంఠ గారు అయ్యగారిని డ్రాప్ చేస్తారని చెప్పారు. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను మేడం. ఆ తర్వాత వారి ఇంటికి ఏమైనా వచ్చారా? లేదు మేడం. పోనీ ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ కూడా చేయలేదు మేడం. మీరేమైనా తనకి ఫోన్ చేశారా? నేను ట్రై చేస్తూనే ఉన్నాను మేడం, బట్ స్విచ్ ఆఫ్లో ఉంది. వారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు మేడం, దేవుళ్ళు లాంటి మనిషి. వారికి శత్రువులంటూ ఎవరూ లేరు. ఐశ్వర్య పెళ్లికి సంబంధించిన వీడియో ఆల్బమ్, సీడీలు ఏమైనా ఉన్నాయా? సీడీ ఉంది మేడం, తీసుకొస్తాను. ఓకే. ఒక్క నిమిషం మేడం.
ఓకే, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాల్సి వస్తే కాల్ చేస్తాను. ఓకే మేడం. నమస్కారం. నమస్కారం మేడం. ఏం అన్యాయం మేడం. ఈ ఇంటి పెద్దమ్మాయి ఐశ్వర్య యాక్సిడెంట్లో చనిపోయింది. తన చావుకు వెళ్లిన అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు. వాళ్ళ కుటుంబం కనపడటం లేదు మేడం. ఈ కేసు మీకు అప్పగించారని టీవీలో చెప్పారు, అందుకే వచ్చాం మేడం. వీలైనంత త్వరగా వాళ్ళ జాడ కనుక్కోండి మేడం. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. హాయ్ డార్లింగ్. హాయ్ స్వీట్ హార్ట్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి కూర్చున్నాను. అవును, ఎలా ఉంది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్? నైస్ కార్తీక్, సూపర్ లొకేషన్, సూపర్ వెదర్. సూపర్ వెదరా? నేను రానా? ఎందుకు? అదే హెల్ప్ చేయటానికి. ఏయ్ దొంగ, నువ్వేం హెల్ప్ చేస్తావు చెప్పు. 2 చేతులున్నాయి, ఏదో ఒకటి చేస్తా. స్నానం చేయిస్తాను, డ్రెస్ రెడీ చేస్తాను, మేకప్ వేస్తాను, అంతే కాదు. ఏయ్ స్టాప్ స్టాప్ స్టాప్. నిన్ను వదిలేస్తే ఫోన్లోనే శోభనం చేసేలా ఉన్నావు. ఛాన్స్ ఇచ్చి చూడు, ఇంకా ఏమేం చేస్తానో చెప్తానా. నేను ఐపీఎస్ కంప్లీట్ చేసింది ఐపీఎల్ టీం రెడీ చేయడానికి కాదు, జన్మ జన్మలకి ఎదురు చూస్తానని చెప్పావు. ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నావా? అదేం లేదు ఝాన్సీ, అంటే సూపర్ వెదర్ అన్నావు కదా, అందుకే మూడ్ చేంజ్ అయింది. అయ్యో స్వామి, నువ్వు నా మూడ్ పాడు చేయకు. రేపు నాకు చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, వదిలేస్తే నువ్వు రాత్రంతా మాట్లాడుతూనే ఉంటావు. ఓకే బాయ్ 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 బాయ్. ఏయ్ ఝాన్సీ, wait. త్వరగా కట్ చేయండి, లేకపోతే కేక్ మెల్ట్ అయిపోతుంది. ఏ మేడం వచ్చారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గీత. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. గుడ్ అండి. సారీ కాస్త లేట్ అయింది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. మా బాసు నీలకంఠం గారి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టను చూడు, నీ అంత చూస్తాను. మీరు వెళ్ళి హ్యాపీగా పార్టీ చేసుకోండి, నేను వీడు పార్ట్స్ విరగొడతాను. She's power, she's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. Jancy, 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 Jancy. She's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. She's power, she's fear, she's terror, Jancy. గేట్ ఓపెన్ చేయి. ఎవరు నువ్వు? మేడం వచ్చారు, ముందు గేట్ ఓపెన్ చేయి. పర్మిషన్ ఉందా? నీలకంఠం గారిని కలవాలి, గేట్ ఓపెన్ చేయి. నీలకంఠం గారి పోస్టర్లో రోడ్డు మీద చాలా ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. బావయా మేడం ఎంత చెప్పినా గేట్ ఓపెన్ చేయనంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. యూ నీకు చెప్తే అర్థం కదా? Say
హలో ఎక్స్క్యూజ్ మీ. ఏయ్ మేడం పిలుస్తున్నారు రా. బయట సెట్ చేసుకో. తను డమ్ అండ్ డెఫ్. మీరు చెప్పేదేం వినపడదు. తనకి మాటలు కూడా రావు. ఎవరు మీరు? ఏం కావాలి? నీలకంఠం గారిని కలవాలి. ఒక్క నిమిషం.